100%. కాజల్ కాదు. కాదు. ఈ లవ్ స్టోరీతో మీకు ఏమైనా లింక్ ఉందా? నో. న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. మీకు సమర్పిస్తున్న వారు న్యూజన్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ 100% ఆయుర్వేదం వెంటనే ప్రతిఫలం. పవర్డ్ బై ట్రిపుల్-ఎక్స్ సంస్కారవంతమైన సోప్. సహ సమర్పణ కళానికేతన్, సీక్రమ్స్, రాయల్ స్టాగ్ మెగా మూవీస్ మరియు విలాన్ హాట్ క్యూట్స్. ఇవి మీ ఇంటికి సంబంధించినటువంటి పేపర్స్. నా తరఫున నీకు ఇస్తున్న బహుమానం. ప్రియని నేను అడిగానని చెప్పు, నేను తనని ప్రేమిస్తున్నానని. జయనయ్య, నీ జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయం నువ్వు నీ ఫ్యామిలీలో ఉన్న ఎవరితోనూ మా అవుట్ హౌస్లో ఖరీదైన ఎంతో విలువైన వస్తువులు చాలా ఉన్నాయి. వాటిని జాగ్రత్త చేయి, ఎందుకంటే ఎప్పుడు ఎవరి మనసు ఎలా ఉంటుందో తెలియదు. ఎక్స్క్యూజ్ మీ. జయనయ్య, నేను ఓహ్, నా కరీనా కపూర్ బంగారు నాతో చెప్పనలేదేమిటి? నీ హీరో సైఫ్ అలీ ఖాన్ కాదు, మా అబ్బాయి జయని. చల్లగా ఉండి తల్లి, నా బంగారు తల్లి. రామ్మ రా రా రా. సోనాలి, నీకంతా అయోమయంగా ఉంది కదా? యాక్చువల్గా నేను నీకు ముందే చెప్పాలనుకున్నాను, కానీ మళ్ళీ నేనే అనుకున్నాను. మన మధ్య ఉన్న అనుబంధం వల్ల, అండర్స్టాండింగ్ వల్ల బహుశా నువ్వు గ్రహించగలుగుంటావు నాకు ప్రేమ మీద ఉన్నటువంటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయోనని అనుకున్నాను. సోనాలి గారు, మీ పెళ్లి అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తున్నారు? మీరు కూడా మిస్టర్ మాల్యా లాగా అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? పత్రికా మహాశయ, ఇలా రండి, ఇలా రండి. అది మీకు కావాల్సిన సర్ప్రైజ్ నా దగ్గర ఉంది. షాంపేన్ బేటా. ఓకే సోనాలి, కానీ నేను నీకు చెప్పాలని అనుకున్నాను. ఎందుకు ఇలా చేసావు ప్రియా? నేను నీకు ఏ లోటు చేశానని నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు? నాకు తెలియక అడుగుతాను, మన ముగ్గురు అక్కచెల్లెళ్ళ ప్రేమ కంటే నీకు నీ కలలే ముఖ్యమైపోయాయా? ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కనీసం నాతో ఒక మాటన్నా చెప్పాలని నీకు అనిపించలేదా ప్రియా? అలాంటి విషయాలేమీ లేవు. నువ్వు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నావు.
మాకున్న అతి చిన్న అవసరాన్ని కూడా నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంటాం. కానిక నేను మిస్టర్ మాల్యాని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రపంచంలోని ఆడపిల్లలందరూ పొందాల్సిందంతా నేనొక్కదాన్ని పొందినందుకు సంతోషంగా ఉందక్క. నేను మిస్టర్ మాల్యాని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రపంచంలో ఉన్న ఏ సంతోషాన్నైనా కొనగలుగుతాను. ప్రియా, ప్రేమేమి బజార్లో దొరికే వస్తువు కాదా? నువ్వు పుష్కర్ని ప్రేమించావు కదా, మిస్టర్ మాల్యాని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నా? నేను ఈ నిర్ణయం తొందరపడి తీసుకోలేదు, ప్రాక్టికల్గా ఆలోచించి తీసుకున్నాను. ఐమ్ సారీ, మొదటిసారి నీ నిర్ణయం నన్ను కంగారు పెడుతోంది. అంతలో ఏం చూసాను ఆ అమ్మాయిలో? దాని అందమా? దాని అందమంతా ఒక మాయ జయన్నయ్య. అది నీ ప్రేమ కోసం కాదు, నీ డబ్బు కోసమే నిన్ను చేసుకుంటోంది. ఐఎమ్ షూర్ యు నో దాట్. ఆ అమ్మాయి ఏ యాంగిల్లోనూ నీకు సూట్ కాదు. తప్పు చేస్తున్నావన్నయ్య, ప్లీజ్. నేను నీ పాత ఫ్రెండ్ అయినప్పటికీ నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు అర్థం కాలేదు. ఇంత తక్కువ సమయంలో నేను చూస్తుండగానే నువ్వు ఇలా మారిపోతావని నేను అనుకోలేదు. కానీ నువ్వు మారడం నాకు నచ్చలేదు. అయినా ఒక ఫ్రెండ్ అని గనుక నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఒక విషయం చాలా బాధగా ఉంది. నువ్వు సోనాలికి చాలా అన్యాయం చేశావురా. మిస్టర్ కార్తికేయ, మిస్టర్ కార్తికేయ, మిస్టర్ కార్తికేయ, మిస్టర్ కార్తికేయ, మిస్టర్ కార్తికేయ. ఇంకోసారి చెప్తున్నాను, ఇది నీకు అనవసరం, అనవసరం, అనవసరం. ఏంట్రా అనవసరం?